ఇక్కడ ఫామ్ లేక్ వస్తే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. సో మనం సిటీ లైఫ్కి అలవాటు పడి ఉంటాం కదా, సో ఇక్కడికి రాగానే చాలా పీస్గా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఈ చెట్టు మీకు తెలుసా ఫ్రెండ్స్? సో వీటిని ఔషధ చెట్లు అంటారు. సో ఇవి చాలా పెద్ద చెట్లు అవుతాయి ఫ్రెండ్స్. పెద్ద చెట్లు అయిన తర్వాత కాయలు కాస్తాయి. ఇవి లైక్ సేమ్ చింతపండు ఆకులానే ఉన్నాయి కదా చూడడానికి. అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అంటే చూడడానికి అలాంటి ఆకులే ఉంటాయి, కానీ చెట్టు చాలా పెద్దది అవుతుంది ఫ్రెండ్స్. అయిన తర్వాత కాయలు కూడా మనకి మునక్కాయలు ఉంటాయి కదా, సో మునక్కాయలాగా పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. సో అవైతే ఇప్పుడు కాయలు కాయట్లేదు. సో చిన్న చెట్టు, ఇది కూడా ఒక 1 year పైన పడుతుంది ఫ్రెండ్స్. సో ఇంకోటి వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మేము రీసెంట్గా నాటినాము. ఈ చెట్టు నాటి ఒక 1.5 year అయింది ఫ్రెండ్స్. సో ఎక్కువ వర్షాలు పడటం వల్ల చెట్టు అయితే అంత గ్రోత్ రాలేదు, బట్ చిన్న చెట్టుకి పూత వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇవి దానిమ్మకాయ చెట్టు. సో చిన్న చిన్న పూతలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి కాయలు కాదు, పూత వచ్చింది. సో ఇంకా కాయలు కాయడానికి ఇంకొక 3 to 4 months పడుతుంది ఫ్రెండ్స్. సో 3 to 4 months తర్వాత మనం కాయలు కోసుకొని తినచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. సో నేను 1 year తర్వాత వచ్చినాను మా చేను దగ్గరికి. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో మనసు కూడా చాలా పీస్గా ఉంది. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సో నేను మర్చిపోయినాను. సో మా వైఫ్ గుర్తు చేసింది. సో మాకు జామ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను జామ చెట్టు కూడా. ఇప్పుడిప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి మామిడి చెట్లకి. మా ఫామ్లో చాలా మామిడికాయలు కాసాయి ఫ్రెండ్స్. లైక్ ఇంతకుముందు మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి మామిడి పండ్లు మన చెట్లలోటివి. సో ఇదైతే నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను 2 days ముందు ఇది నీట్గా దున్నిపించున్నారు ట్రాక్టర్ తీసుకొని వచ్చి. సో నేను అడిగినాను మా పేరెంట్స్ని, వాళ్ళు ఏమన్నారంటే సో రాగి పైరు నాటాలని ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో రాగులు అయితే మీకు తెలిసే ఉంటుంది, మనం ఎక్కువ రాగి జావా, రాగి లడ్డు తింటూ ఉంటాం. సో ఆ చెట్లు నాటడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వాటికైతే నారు పోయాలి. సో నారు పోసి ఇక్కడ నాటుతారు ఫ్రెండ్స్. సో ఇదైతే మీకు ఒక 3 months తర్వాత నేను చూపించగలను, ఇప్పుడైతే చూపించలేను. జామకాయలు చూద్దాం, రండి రండి వచ్చేయండి. జామకాయలు చాలా బాగున్నాయి, బాగా కోసుకుంటున్నామా? చూడండి ఫ్రెండ్స్, సో జామ చెట్టు చూడగానే మా వైఫ్ చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా వెళ్తాను. ఎంత మంచి పని చూపిస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎంత బాగుంది తెలుసా మా చెట్లు. సో చూడండి ఫ్రెండ్స్, సో మేమైతే ఇక్కడ వీటికి ఏది కానీ సో ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్ అయితే వాడాం ఫ్రెండ్స్. సో మామూలుగా కౌస్ నుంచి వచ్చి సో వాటి ఉంటుంది కదా, సో ఆ ఫెర్టిలైజర్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి అసలు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కూడా చూద్దాం. ఇది తేరింది ఫ్రెండ్స్. సో ఇదైతే కొంచెం బాగుంది. సో కొంచెం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలాగుంటుందో. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా స్వీట్ ఉంది. సో ఎందుకంటే కింద వాటర్ ఉన్నాయి. సో ఈ చెట్టుకి ఎప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి. పైన కూడా ఉన్నాయి. అక్కడ చూసారు ఎంత మంచి పండు ఉన్నదో, జూమ్ చేసి చూపించండి వాళ్ళకి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సో మీకు వీడియో కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద జామకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ మేము ఏ ఫెర్టిలైజర్ యూజ్ చేయకుండా అలాగే పండిస్తాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కాయలు. సో మా వైఫ్ కూడా టేస్ట్ చేసింది ఫ్రెండ్స్. సో టేస్ట్ చేస్తా అని చెప్తుంది, చాలా స్వీట్గా ఉన్నాయి. సో మనం బయట కొంటా ఉంటాం కదా ఫ్రెండ్స్, సో వాటి కలర్స్ వేస్తారు. సో ఇవి అయితే న్యాచురల్ కలర్ ఇలాగే వస్తాయి ఫ్రెండ్స్. సో ఎల్లో కలర్ రావు. సో ఈ పండైనా కూడా సో లైట్ ఎల్లో వస్తుంది, కానీ టిక్ ఎల్లో అయితే రాదు ఫ్రెండ్స్. సో ఒక పండైన జామ పండు కూడా ఉంది, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. సో పండైన తర్వాత ఎలాగుంటుందో మీకు చూపిస్తాను నేను. పాప పెరగద్దు, అలాగే చూపిద్దాం ఒకసారి. చూడండి చూడండి, మీకు చెట్లోనే చూపిస్తాను, మళ్ళీ మేము కోసేసుకుంటాం. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? అయ్యో వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇదైతే పండు చాలా సెన్సిటివ్ పండ్లు. సో వచ్చేసినాయి ఫ్రెండ్స్. సో పండు అయితే ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మరి మనం మార్కెట్లో చూసినట్టు అంత ఎల్లో అయితే రాదు. సో ఇలాగ లైట్ ఎల్లో వస్తుంది ఫ్రెండ్స్. సో వైట్ కలర్ లైట్ ఎల్లో ఉంటుంది. సో ఇవైతే న్యాచురల్ పండ్లు ఫ్రెండ్స్. సో అందుకు అంత మనం థిక్ ఎల్లో కనిపించదు. సో మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు పచ్చివి తీసుకొని వెళ్ళి కలర్ స్ప్రే చేస్తారు ఫ్రెండ్స్. కలర్స్ ప్లస్ కొన్ని సో అవైతే నాకు క్లియర్గా తెలియదు.
సో అలా మందులు వేయడం వల్ల మనకు థిక్ కలర్లో వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనం న్యాచురల్ కాబట్టి సో ఇవైతే లైట్ ఎల్లో కలర్, సో వైట్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో మా వైఫ్ అయితే ఇంకోటి ఐడెంటిఫై చేసింది ఫ్రెండ్స్. సో తనకైతే చాలా ఇష్టము. సో చెట్టు మొత్తం స్కాన్ చేస్తూ ఉంది. సో చూపిస్తాను ఫ్రెండ్స్. సో చాలా ఎక్సైటింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం ఇంకా లైట్గా ఎల్లో రావాలి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. సో చాలా దూరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పీకేసేయాలి. సో ఇవి మనం లైట్ వైట్ కలర్ వస్తేనే పీకేసేయాలి ఫ్రెండ్స్. లేదు అంటే ఇవి బర్డ్స్ ఉంటాయి కదా, సో బర్డ్స్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తాయి జాంపల్ని, తీసుకొని వచ్చి అవి తినేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం అవి తినకముందే కోసేసుకుంటే బెటర్. కానీ మేము ఎప్పుడు 1 or 2 పండ్లు అయితే వదిలేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే అవి బర్డ్స్ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ అయితే కన్నా సో అవి బర్డ్స్ వచ్చి అలా తింటూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే లేదు. ప్లస్ ఇంకా కొంచెం పండు అయితే బాగా ఉండాలి, అంటే స్మూత్గా పండు అయినప్పుడే బర్డ్స్ వస్తాయి. ఇవైతే కొంచెం ఇంకా పండు అవ్వాలి. సో బర్డ్స్ అయితే ఏం కనిపించట్లేదు నాకు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి ఐడెంటిఫై చేసింది మా వైఫ్. సో ఇది కూడా లైట్గా ఇంకా పండు అవ్వాలి ఫ్రెండ్స్. సో లైట్గా గ్రీన్ ఉంది. సో ఇవైతే ఇంకొక 2-3 days అయితే పండు అయిపోతాయి ఫ్రెండ్స్. సో మనం ఎలాగో ఫెస్టివల్కి ఇక్కడే ఉంటాం కాబట్టి. అక్కడ చాలా పెద్దది ఉంది బా, చాలా పెద్దది అక్కడ ఆకుల్లో. పీకనా పైన కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ మేమైతే ఈ చెట్టు ఇప్పుడు ఎక్కాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కితే కన్నా సో ఏవైనా తేరిన పనులు ఉన్నా కూడా అవన్నీ కింద పడిపోతాయి ఫ్రెండ్స్. సో వీటన్నింటినీ జాగ్రత్తగా మనం నెట్ తీసుకొని వచ్చి సో నెట్లో ఒకటి వేసుకొని వెళ్ళాలి. సో కింద పడిపోతే అవి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందైతే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Bye friends, please like, share and subscribe.